ఎట్ చేస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి, మళ్ళా దెబ్బతినిపోతారు మళ్ళీ మీరే. అన్నిటిని ఈ మాదిరిగా అయితే కొద్దిసేపు వదిలేస్తే పిల్లలంటే పిల్లే కాదు, ఒక్కొక్క చేప 10 కేజీ దాకా అయితే ఉన్నది. ఒక 3 కేజీ ప్రయోగం అయితే చేయబోతున్నాం ఇప్పుడు. అది చూడు ఎట్టున్నదో, తీవ్రంగా ఉన్నది. మళ్ళీ వచ్చేసిన చేపలు ఎత్తుకొని చేపలు దొంగకుంటున్నాము. ఈరోజు చేపలు ఇది కొత్త రకం వెరైటీ ఆన్లైన్లో వచ్చేసి సడన్గా ఆ ప్రయోగం అయితే చేయబోతున్నాం ఇప్పుడు. అది చూడు ఎట్టున్నదో, తీవ్రంగా ఉన్నది. నిన్న మేము చేపలకైతే పోయినాము, మాకు ఏట్లో ఒక్క చేప కూడా అయితే పడలేదు. అందుకని ఈ పొద్దు ఆదివారం కాబట్టి మేము అట్లా మార్కెట్కి వెళ్ళి అన్ని ఎర్రగండి పిల్లలంటే పిల్లే కాదు, ఒక్కొక్క చేప 10 కేజీ దాకా అయితే ఉన్నది. ఒక 3 కేజీల దాకా అయితే తెచ్చుకున్నాము. వీటిని ఢిల్లీ స్టైల్ అయితే కాల్చబోతున్నాం ఈరోజు. చూద్దురాని ఢిల్లీ స్టైల్ ఎట్లుంటుందో చూద్దు, కొత్తగా ఉన్నది. ఢిల్లీలో ఈ మాదిరిగా అయితే చేసుకొని తింటారో చూపిద్దాం 10 నిమిషాల్లో మీకు. ఢిల్లీ స్టైల్లో ఎట్లుంటుందో చూసుకోవాలి. చేపను నీట్గా క్లీన్ చేసుకొని తోముకున్న తర్వాత అయితే ఈ మాదిరిగా కట్ చేసుకోవాలా. ఉప్పు కారం బాగా పట్టడానికి అయితే చేపని ఆ మాదిరిగా కటింగ్ చేసుకోవాలా. 2 పక్కల కటింగ్ చేసుకున్న తర్వాత మనం మసాలాకైతే రెడీ చేసుకోవాలి. ముందుగా అయితే కారం, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా, ఆ తర్వాత వచ్చి అదిగో అదే కనబడుతున్న మసాలా ముద్ద దీన్ని ఇదేస్తేనే దెబ్బ అదిరిపోతుంది. తర్వాత సాల్ట్ ఒక రవ్వ అట్ట అనుకొని బాగా మసాలాని అయితే బాగా మిక్స్ చేయాలా. మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఒక్కొక్క రవ్వ నిమ్మరసాన్ని అయితే పోసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే బాగా అయితే రుచి అయితే ఉంటుంది. మన మసాలా ముద్ద అయితే బాగా పక్కానికైతే వచ్చింది, బాగా సరిపోయింది. ఈ మాదిరితో అయితే దాన్ని కలుపుకోవాలా. ఇది కథ. చేప మసాలా ఈ మాదిరితో అయితే బాగా పూసుకుంటే బాగా నీట్గా పడుతుంది. మనం తిన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. చేపకు మసాలా పూసేసినన్నింటినీ ఈ మాదిరిగా అయితే కొద్దిసేపు వదిలేస్తే బాగా చేపకి మసాలా అనేది బాగా క్యూరింగ్ అవుతుంది. క్యూరింగ్ అయితే ఇంకా దాన్ని ఎత్తుకొని పోయి కాల్చియటమే. చేపనైతే ఆకులేకి ఈ మాదిరితో అయితే ప్యాకింగ్ చేసుకోవాలా. నేను ఒకసారి యాడ్ చేస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి, మళ్ళా దెబ్బతినిపోతారు మళ్ళీ మీరే. ఇంతే సింపుల్. ఇట్లా దీనిట్లా మళ్ళీ దీనిట్లా ఈ ఆకు ఎందుకు ప్యాక్ చేసుకున్నామో మళ్ళీ తెలుస్తుంది మీకు. ఇప్పుడైతే దీనికైతే దారం చుట్టుకోవాలి. మీకు ఇంకా ఏదైనా డౌట్గా ఉన్నదంటే ఇంకొక ఆకు అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇబ్బందిగా ఇంకొక ఆకు అయినా ఇటు పెట్టి చుట్టుకుంటే మళ్ళీ మనకి మట్టి అవ్వకుండా ఉంటుంది. మట్టి ఎందుకు అవుతుంది, ఏంద్రా నైనా అనుకుంటారా, దానికి కూడా కథ ఉండదు. ఓకే, దారాలు ఉన్నాయి. ఆకు చేపకైతే ఈ మాదిరిగా ఆకు చుట్టుకొని చూడండి బాగా ఈ మాదిరి దారం చుట్టుకోవాలి బాగా గట్టిగా. ఈ మాదిరి దారం కానీ చుట్టేసుకున్నామనుకో అసలు ఏ ఇబ్బంది లేదు, ఆకు లేచిపోద్ది అన్నమాట. ఇది కొత్త అయినా సరే, ప్లాస్టిక్ దారం అయినా సరే, ఏదైనా సరే ఒక రవ్వ ఉండాలి ఈ మాదిరిగా. ఆకు చుట్టేసిన చేపలకైతే ఈ మాదిరితో అయితే మట్టి అయితే బాగా పూసేయాలా, ఆకు కనపడకుండా. ఎందుకంటే మనం మంట పెట్టి కాల్చినప్పుడైతే ఆకుకి ఎలాంటి మంట అయితే తగలకుండా చేప మాత్రమే ఉడకాలని ప్లాన్ అందుకని అయితే మేము ఈ మాదిరిగా అయితే తయారు చేస్తున్నాం. మట్టి చూడండి ఎట్ట పోస్తున్నాం, బంకం మట్టి, మా చెల్లో బంకం మట్టిది ఎట్టున్నది, దెబ్బ అదిరిపోతలా. అది లెక్క. చేపలకు బాగా మట్టి పూసే ఈ లోగో మేమైతే మంటనైతే రెడీ చేస్తున్నాము. ఇది తోటలకు చుట్టుపక్కల పెంచింగ్ తీసుకునే కమ్ములు, అలాంటి జల్లెడి కమ్మి అయితే ఇంకోటి దొరికింది మాకు. దాన్ని అన్నీ పెట్టి అయితే మేమైతే మంటనైతే సిద్ధం చేస్తాను. మా బావ అయితే రెడీగా ఉన్నాడు మంట పెట్టేదానికి. నేను ఈ లోపల ఎన్నిటికి పూసినాడు అబ్బా మట్టిని. ఇంకా ఏమేమి ఉన్నాయి ఎన్ని అయితే తీసుకోవాల్సిన మంట అయితే బాగా ఎత్తుకునింది కనకనే. ఇంకా రెడీ చేసి ఇంకా దాంట్లో వేసి కాల్చియటమే పని. ఇంకా మేము ఏ వంట చేసినా ముందుగా పొయ్యిలో వేసేది మా బావ. ఎందుకంటే మా బావ వేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుందని. మంట సెగకు ఈ మట్టి అయితే శుద్ధంగా కలిపి లోపల చేప బాగా ఆవిరి బాగుంటా ఉడికిపోతుంది.
పెద్ద చేప ఉంటుంది అది దాకా ముట్లేసి మంట అయితే మేమైతే కింద పైన దిక్కు తెలియని మంట అయితే వేసేస్తున్నాము. అవి ఉంటాయో మాడిపోతాయో ఏమవుతాయో తెలీదు. మంట అయితే తీవ్రంగా అయితే వేసేస్తున్నాము. మామిడి చెట్టు ఆకులతో కూడా కాలిపోయేట్టుగా అయితే వేస్తున్నాం. అబ్బా మంట బాగా కోపం వచ్చి మంట అయితే ఎక్కువ వేసేసినాడు. ఏమన్నా కానీ లేని చేపలు అయితే ఇంకా బాగా కాలాలి. ఇప్పుడైతే ఒక మాదిరిగా అయితే మట్టి అయితే మాడి ఉన్నది. ఇంకా బాగా కాలాలని ఇంకా మంట అయితే పెడతాము. అవి అటు ఇటు బొలిచాలని చూస్తే అవి తిరగలేదు, కరచకపోయినాయి ఆ కొమ్ములకి. అందుకని ఒకసారి కిందకి దింపి ఒకటి మందలేందో చూసి మళ్ళా పొయ్యి మీద పెట్టాలని ఐడియా అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే కిందకి దించున్నాం. కింద పక్క అయితే బాగా కాలిపోయి ఉన్నది చేప, పైన అయితే కాల్చలేదు. అందుకని వాటిని తిప్పితే తిరగల. అందుకని కిందకి దించి వాటిని అట్ట ఇట్ట తిప్పి కాల్చేయాలని అనుకున్నాము. అందుకని కిందకి దించి పెట్టినాము. ఇప్పుడు కిందకి దించితే చూడండి ఎట్లా ఉండదు, నల్లగా మాడిపోయాయి. కానీ చేప అయితే ఉడకలేదు, లోగో అట్నే ఉండదు. అందుకని తిరగ తిప్పించి పై పక్క అయితే కాలుస్తున్నాము. తిరగ తిప్పుతాము. ఇప్పుడైతే మళ్ళా వాటిని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాము. పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఇంకొక టిప్ అయితే మంట అయితే పెడతాం. ఆకు అయితే పెళ్ళగా రాలిపోతుంది మట్టి. అయినా సరే చేపలకైతే ఏం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, శుద్ధంగా ఈ మాదిరితో అయితే మట్టి ఓడగొట్టి అయితే చేపలను అయితే తీయాలా. చేపలు అయితే లోపల గుబ్బ 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 ఉడికిపోయి ఉన్నది చేప. వాసన కూడా బలి వస్తున్నది. అత్త ఎట్లా ఉన్నదంటే ఎదిరిపించి అబ్బా ఇది ఎట్లా ఉన్నది మందల, ఈ మందల కాలిపోతుంది. ఇది లెక్క సూపర్ టేస్ట్. ఎక్సలెంట్, సూపర్. చరిత్రలో దొరకతాయి ఐటమ్స్. ఎటో బా సూపర్ ఉంది. చెప్పు ఒకసారి. చేపలు అయితే లేత చేపలు చాలా చిన్నవి, బాగున్నాయి, రుచికి అదిరిపోయింది. మనం చేసుకొని తినేదానికి ఎక్సలెంట్గా అయితే ఉన్నది. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. కొత్తగా ట్రై చేసినాం. ఎట్టంది దెబ్బ అదిరిపిళ్ళ చక్కద మనతో నెక్స్ట్ మందులైందా.